ఓఎస్డీ బెట్రివేల్ నియామకం రద్దు. ఉత్తర్వులు జారీ చేసిన తమిళనాడు సర్కార్. విపక్షాల విమర్శలతో విజయ్ నిర్ణయం. విశ్వాస పరీక్షలో నెగ్గిన విజయ్ సర్కార్. 144 మంది ఎమ్మెల్యేల మద్దతు. డీఎంకే వాకౌట్. హామీలన్నీ అమలు చేస్తామన్న విజయ్. తమిళనాడు తలదించుకునే పరిస్థితి రానివ్వం. ఏఐఏడీఎంకే ఎమ్మెల్యేలను కొనేందుకు యత్నించారు. డర్టీ పాలిటిక్స్ చేస్తున్నారన్న స్టాలిన్. రెబల్ ఎమ్మెల్యేలను సీఎం కలవడం సరికాదు. కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. తమ పార్టీలో విభేదాలున్నాయని ఒప్పుకున్న పళనిస్వామి. మంత్రి పదవులు అవసరం లేదు, గత పథకాలు కొనసాగించాలి అన్న డీఎంకే రెబల్ ఎమ్మెల్యే వేలుమణి కామెంట్స్. కన్వాయ్ ఒక ఫ్యాషన్ అయిపోయింది. సెక్యూరిటీ మీనింగ్ఫుల్గా ఉండాలి. బంగారం కొనుగోళ్లు తగ్గించుకోవాలన్న ఏపీ సీఎం. మహారాష్ట్ర సీఎం కాన్వాయ్లో మార్పులు. వాహనాల సంఖ్య సగానికి తగ్గింపు. 20 ఏళ్ల అనుభవం కలిగిన రోబోటిక్ మరియు ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ రవీంద్ర పాటిల్ ఆధ్వర్యంలో 1 మిల్లీమీటర్ ఖచ్చితత్వంతో రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ ద్వారా తక్కువ నొప్పితో సురక్షిత చికిత్స. కేవలం 24 గంటల్లో నడక ప్రారంభం, 3 రోజుల్లో డిశ్చార్జ్. రోబోటిక్ మోకాళ్ల మార్పిడికి నమ్మకమైన స్థలం ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్స్. నొప్పి లేని జీవితానికి ఇప్పుడే సంప్రదించండి 9888192228. 8 వెహికల్స్ మాత్రమే వినియోగం. బండి సంజయ్ చట్టానికి సహకరించాలి. ఇది పార్టీలకు సంబంధించిన సమస్య కాదు. బెదిరింపులకు దిగడం సరికాదన్న గంగుల. విచారణకు సహకరిస్తే అన్నీ తెలుస్తాయి. భావోద్వేగంతో ప్రసంగాలు చేయడం కాదు. బండి సంజయ్కి ఆది శ్రీనివాస్ కౌంటర్. సంగారెడ్డి జిల్లా సుల్తాన్పూర్ దగ్గర రైతుల ధర్నా. వరి ధాన్యం కొనుగోలులో జాప్యంపై నిరసన. హైవేపై 2 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్. నర్సంపేటలో రైతుల ధర్నా. మొక్కజొన్నలు కొనుగోలు చేయాలంటూ డిమాండ్. ట్రాక్టర్లు అడ్డుపెట్టి నిరసన. అనంతబాబు బెయిల్ రద్దు. సాక్షుల్ని బెదిరించడంపై కోర్టు ఆగ్రహం. ప్రస్తుతం రాజమండ్రి జైల్లో ఉన్న ఎమ్మెల్సీ. రొయ్యల ఫీడ్ ధరల పెంపుపై సమీక్ష. అమలు నిలిపివేయాలన్న అచ్చెన్నాయుడు. అందరితో చర్చించాకే తుది నిర్ణయమన్న మంత్రి. పేర్ని నాని వ్యాఖ్యలపై బీజేపీ నిరసన. మచిలీపట్నంలో నాయకుల ఆందోళన. చౌకబారు విమర్శలు వద్దని హితవు. గోడౌన్ సీజ్ అంశంపై కోర్టుకెళ్తాం. కేసులు పెట్టినా రైతులు భయపడొద్దు. రైతులకు వైసీపీ అండగా ఉంటుందన్న అంబటి. బెల్లంపల్లిలో లక్కీ డ్రా. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపు. బహిష్కరించిన బీఆర్ఎస్ కౌన్సిలర్లు. మళ్లీ ప్రత్యక్షమైన ఐబొమ్మ వెబ్సైట్. ఎవరు మొదలు పెట్టారనే దానిపై ఆరా. ప్రస్తుతం బెయిల్పై ఉన్న రవి. 2 బైకుల్ని తగులబెట్టిన దుండగులు. కర్నూలు జిల్లా విక్టోరియాపేటలో ఘటన. సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు. జగ్గయ్యపేట మున్సిపాలిటీలో నిర్లక్ష్యం. విధి నిర్వహణలో సిబ్బంది ఇష్టారాజ్యం. ఆగ్రహం వ్యక్తం చేసిన చైర్మన్. వైనాడ్ కాంగ్రెస్ ఆఫీస్ దగ్గర పోస్టర్ల కలకలం. కేసీ వేణుగోపాల్కు వ్యతిరేకంగా ఏర్పాటు. కేరళం సీఎం పదవి ఇవ్వొద్దంటూ డిమాండ్. కొనసాగుతోన్న కేంద్ర కేబినెట్ భేటీ. పశ్చిమాసియా సంక్షోభం ప్రభావంపై చర్చ. పలు కీలక నిర్ణయాలు ప్రకటించే ఛాన్స్. భారీగా పెరగనున్న విమాన ఛార్జీలు. పలు మార్గాల్లో గ్లోబల్ ఫ్లైట్ సర్వీసులు రద్దు. 100 విమానాల్ని తగ్గించిన ఎయిర్ ఇండియా.